హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్బి వ్లాగ్స్. తిరుపతి కొండ మీద ఉన్నామండి. శిలాతోరణంకి వచ్చామన్నమాట. నిన్న శిలాతోరణం చక్రతీర్థం అనమాట. నిన్న దర్శనం అయిపోయిందండి. ఇక్కడికి వస్తే కరెక్ట్గా 9:40 అవుతుందన్నమాట. రెండు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి అన్నీ చూద్దారండి. శిలాతోరణం అండ్ చక్రతీర్థం రెండు చూద్దారండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఖాళీగా ఉందన్నమాట ప్లేస్. ముందునే స్టార్టింగ్లోనే శిలాతోరణం ఉంటుంది. కొద్దిగా లోపలికి వెళ్తే చక్రతీర్థం ఉంటుంది. ప్రస్తుతానికి మనం శిలాతోరణం దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ అది స్టార్టింగ్లోనే ఉంటుంది. తర్వాత అలాగ ముందుకు వెళ్తే మెట్ల దిగితే లోపలికి చక్రతీర్థం శిలా ఉద్యానవనం అంట. ఇవ్వండి, ఇక్కడ రాసింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే గార్డెన్ లాగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, లోపలగా అంతా గార్డెన్ లాగా ఉంది. అలా చూసుకొని వెళ్ళిపోదామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే గణపతులు అన్నీ ఉన్నాయండి, విగ్రహాలు అనమాట. భక్తగా ఆంజనేయ స్వామి, సింహముఖ ఆంజనేయ స్వామి, గరుడ పక్షి, లతాంగి ఉండి ఇవన్నమాట విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. చాలామంది మర్చిపోయిపోతున్నారు. ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాం, బ్లాగ్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే విగ్రహాలు గట్టి పెట్టారండి. గజవాహనం, శ్రీముఖి, శ్రీదేవి అన్ని విగ్రహాలు పెట్టారండి. ఇక్కడ చూసుకుంటే సింహం అన్నీ పెట్టారండి. రెండు ఫ్రెండ్స్ అలా లోపలికి వెళ్ళి అన్నీ చూద్దారండి. వచ్చేటప్పుడు మాత్రం అదిగా వాళ్ళు వెళ్తున్నారు కదా, అలాగే వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే లక్ష్మీదేవి విగ్రహం ఉందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఓంకారం ఉందండి, పెట్టారనమాట. ఇవి పాలరాయలండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే పాలరాయలతో చెక్కిస్తుందండి ఓమని. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదిగోండి సైడ్ నుంచి వే ఉంది కదా, రూట్ ఉంది కదా, వెళ్ళిపోదాం అనమాట. చిన్ని కృష్ణుడు అంట. మహావిష్ణు గరుక్మంతుడు. ఈ చిన్న గార్డెన్ అండి ఇది. గార్డెన్లో విగ్రహాలన్నీ పెట్టారండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే శిలాతోరణం ఎదురుగా ఉందన్నమాట ఈ గార్డెన్ అంతా. ఫ్రెండ్స్, ఈ గార్డెన్ ఏంటంటే శిలాతోరణం ఎదురుగా ఉందండి, ఆపోజిట్లో అనమాట. రండి ఫ్రెండ్స్, దగ్గరికి ఏంటి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. రండి ఫ్రెండ్స్, ఒకసారి శిలాతోరణం చూద్దారండి. ఏమైనా తప్పులుగా మాట్లాడుంటే క్షమించండి. ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ చేయండి, నేర్చుకుంటాను ఇంకాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అవతారాలు అండి, ఇవి దశావతారము విగ్రహాలు అనమాట. ఇవి ఇవ్వండి, కింద రాసున్నాయి కదా, వాటి పేర్లు నేను ఒకసారి మీరే చదువుకోండి. ఫ్రెండ్స్, ఇవ్వండి మరోసారి తీస్తున్నాను, ఒకసారి మీరే చదువుకోండి. కూర్మావతారం, మహా అదే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే టీటీడీ ఫారెస్ట్ అని రాసి ఉందండి. దశావతారం అనే ఇక్కడ బోర్డు ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే శిలాతోరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాసి ఉందండి బోర్డు మీద. హిందీ, ఇంగ్లీషు, తమిళ్, హిందీ. ఫ్రెండ్స్, ఇగోండి శిలాతోరణంకి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇగోండి ఇదన్నమాట శిలాతోరణం. దగ్గరికి వెళ్ళి చూద్దారండి. ఫ్రెండ్స్, ఇగోండి ఇదన్నమాట శిలాతోరణం. ఇక్కడ చూసుకుంటే జనాభా ఎక్కువ ఉన్నారండి, ఖాళీ లేదు. హలో ఫ్రెండ్స్, ఇదండి శిలాతోరణం. ఇది ఎలాగండి శిలాతోరణం ఇది చాలా పురాతన కాలం ఉంది, చాలా బాగుంటుందండి. ఇలా లొకేషన్ అండి. చుట్టూను ఇటు పార్క్ ఉంటుందండి, దాని ఎదురుగా ఇందులో వచ్చిన పార్క్ ఉంటుందండి. అలాగా ఇటు వెళ్తే కొన్ని పక్షులే ఉంటాయండి. చూసారు కదా, ఇలాగ ఇదండి శిలాతోరణం అండి. ఫ్రెండ్ అనమాట, ఫ్రెండ్ నేను ఇద్దరికి వెళ్ళిపోవచ్చాము తిరుపతి. వీడియో లాస్ట్ వరకు చూడండి.
రండి ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్ళి అన్నీ చూద్దారండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పక్షులు గట్ట ఉన్నాయండి. రండి ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్ళి అన్నీ చూద్దాం రండి. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా రాసిందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇన్ఫర్మేషన్ ఇదండి. లాంచ్ చూసుకుంటే ఇదిగోండి నెమలి ఉన్నది, నెమలి అనమాట. ఇక్కడ చూసుకుంటే తెల్లకోడిది అలాగే నాటుకోడిది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే తాబేళ్ళు పావురాలు ఉన్నాయండి. ఇంకా అక్కడ చూసుకుంటే ఇవ్వండి పావురాలు చూస్తారు ఎన్నట్టు ఉన్నాయో. ఇక్కడ చూసుకుంటే తాబేలు ఒకటి ఉంది, బొమ్మ, అది బొమ్మ. ఇక్కడ నుండి చూసుకుంటే అన్ని కోళ్ళే ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఇక్కడితో శిలాతోరణం అయిపోయిందండి. ఇంకా ముందరికి వెళ్ళి చక్కెర తీద్దాం, అవన్నీ చూద్దామండి. రెండు ఫ్రెండ్స్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.